ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మల్లికా స్పైన్ సెంటర్ సమర్పించు చెప్పాలనుంది కార్యక్రమానికి స్వాగతం. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలోని సీనియర్ హీరోస్తో నటిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టైలిష్ అండ్ గ్లామరస్ హీరోయిన్ ఇంద్రజ గారు. ఆలీ లాంటి కామెడీ హీరోలతోనే కాకుండా సూపర్ స్టార్ కృష్ణ గారు, బాలయ్య గారు, మోహన్ లాల్ గారు లాంటి పెద్ద హీరోస్తో కూడా ఆవిడ నటించారు. ఆలీ హీరోగా ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన యమలీల సినిమాలో హీరోయిన్గా మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు ఇంద్రజ గారు. ఆవిడ ఎంట్రీ అవుతూనే 2 ఏళ్లలోనే 30 సినిమాల్లో పైగా నటించారు. ఆలీ హీరోగా ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన యమలీల చిత్రంతో వెండి తెరకు హీరోయిన్గా పరిచయం అయ్యారు ఇంద్రజ గారు. ఆమె నట ప్రస్థానం మొత్తం మీద 90 సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళ్ భాషల్లో బుల్లితెరపై కూడా న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. పలు సీరియల్స్లో కూడా నటిస్తున్నారు. నేటికీ సినిమాల్లో చక్కటి పాత్రలు పోషించి ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు ఇంద్రజ గారు. ఇవాళ శ్రీమతి ఇంద్రజ గారు చెప్పాలనుంది కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. నమస్కారం అండి ఇంద్రజ గారు. మీరు అసలు పుట్టి పెరిగింది ఎక్కడండి? చెన్నైలోనేనా? మీ అమ్మగారు, నాన్నగారు ఎన్ఫీల్డ్ ఇండియా బుల్లెట్ బండి ఉంది కదా, ఎన్ఫీల్డ్ ఇండియా బుల్లెట్ బండి ఆ ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా వర్క్ చేసేవారు. అమ్మ వాళ్ళేమో షీ వాజ్ మ్యూజిక్ టీచర్. సో ఆ తర్వాత హార్ట్ ప్రాబ్లం, కొంచెం మమ్మీకి కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేవి. అందువల్ల ఇంకా నేర్పడం కుదరక ఆపేశారు. సో ఇప్పుడు మమ్మీ వాళ్ళు లేరు. వి లాస్ట్ హర్ ఇన్ 2014. నాన్నగారు ఉన్నారు, మాతోనే ఉన్నారు. ఎంతమంది అండి మీరు? ముగ్గురం. నేనే పెద్ద, 2 చెల్లెళ్ళు. మీకు సంగీతం పట్ల అలాగే డాన్స్ పట్ల ఆసక్తి అమ్మ నాన్నగారు వాళ్ళేనా? వచ్చి ఉండొచ్చండి, జీన్ అంతే కదా, మన బ్లడ్లోనే ఉంటుంది. దానికంటూ ప్రయత్నించింది అయితే లేదు, అదలాగా న్యాచురల్గా నేర్చుకున్నారండి ఆవిడ దగ్గర? మంచి బాగా సంగీతం పాట. అమ్మ వాళ్ళ దగ్గర ఎప్పుడు కూర్చుని నేర్చుకునే ఇదైతే జరగలేదు. క్లాసెస్కి స్టూడెంట్స్ వస్తారు కదా, ఇంకా వాళ్ళు పాడుతూ ఉంటే విని మనం కూడా పాడేయడం అంతే. డాన్స్ ఎలా నేర్చుకున్నారు? క్లాసికల్ చిన్నప్పుడు, అంటే చాలా చిన్నప్పుడు భరతనాట్యం ఫస్ట్ స్టార్ట్ చేసింది. భరతనాట్యం తంగం అని ఒక మేడం దగ్గర నేర్చుకున్నాను. అది ఒక 1 year పాటు నేర్చుకున్నాను. ఆ తర్వాత కూచిపూడి నృత్యం వరకు మన ఎంవిఎన్ మూర్తి గారు, మాధవ్ పెద్ది మూర్తి అన్నయ్య, ఆయన క్లాస్లోనే సురేష్ గారని ఒక మాస్టర్ ఉండేవారు. ఎందుకంటే ఈయన పెద్దగా అవైలబుల్ ఉండేవారు కాదు. అప్పుడు సురేష్ గారే నేర్పించేవారు వాళ్ళిద్దరి దగ్గర. అది కూడా నాట్ మోర్ దెన్ 1 year, జస్ట్ ఒక టైం ల్యాప్స్ అంతవరకు నేర్చుకున్నాను. అలాంటిది మీకు సినిమా అవకాశాలు ఎలా వచ్చాయి? మీరు దాన్ని వెతుక్కుంటూ వెళ్ళారా, అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాయా? హీరోయిన్గా ఫస్ట్ మూవీ నాది జంతర్ మంతర్, భరత్ గారు డైరెక్షన్లో అండి. ఆ అవకాశం ఎలా వచ్చింది? అది తెలియదండి. ఒక మేకప్ మ్యాన్ అది ఫొటోస్ తీసుకెళ్ళి ఎక్కడో, ఎందుకంటే అంతకు ముందు సిస్టర్ క్యారెక్టర్ ఒక 2 క్యారెక్టర్లు చేస్తున్నాను. ఆ తర్వాత ఒక జూనియర్ శ్రీవిద్య గారుగా ఒక క్యారెక్టర్ చేస్తున్నాను. సో ఈ క్లాసికల్ డాన్స్ అవి ఇవి చేస్తున్న ఆ స్టిల్స్ భరత్ గారు చూడడం జరిగింది ఈ మేకప్ మ్యాన్ ద్వారా. ఈవిడైతే బాగుంటారు కదా ఆ క్యారెక్టర్కి, ఆ కళ్ళు ఉన్నాయి, సో అలాంటి ఇదే కావాలి అని చెప్పి ఆయన సెలెక్ట్ చేశారని చెప్పారు. ఆ షూట్ జరుగుతుండగా, ఒక ఫస్ట్ షెడ్యూల్ జరుగుతుండగానే ఎస్వి కృష్ణారెడ్డి గారు సెట్టుకే రావడం జరిగింది. ఆయన ఎవరు చెప్పి వచ్చారనేది నాకు తెలియదండి. ఆయన రావడం, చూడడం, ఎమ్మెల్యేలకు సెలెక్ట్ చేయడం అలా జరిగింది. నేనైతే అప్రోచ్ అయిన ఇదైతే పెద్దగా ఏం లేదండి. హీరోయిన్గా పరిచయమైన 2 సంవత్సరాల్లోనే 30 సినిమాలకు పైగా చేశారు మీరు. అది ఎలా సాధ్యపడిందండి మీకు? అది బికాస్ ఆఫ్ ఎమ్మెల్యేల అంత పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అవ్వడం వల్ల జరిగిందండి. మనకు వచ్చినటువంటి క్యారెక్టర్స్ కానివ్వండి, తర్వాత మనం చేసిన మూవీస్ అన్నీ కూడా కొంతవరకు అయితే సక్సెస్ రేట్లు ఎక్కువ అన్నమాట నేను చేసిన మూవీస్లో. సో లక్కీ అమ్మాయి అయితే లక్కీ హీరోయిన్ అన్న ఒక పేరు వచ్చింది. సో ఆ పేరు రావడం, ఇంకా బబ్లీగా ఉంది అమ్మాయి, క్యారెక్టర్స్కి బాగా చేస్తుంది అన్న పేర్లు కూడా రావడం, అవన్నీ కూడా ఇంకా ప్లస్ అయిందండి. ముఖ్యమైన కారణం అంటే ఫస్ట్ మనకు రిలీజ్ అయిన మూవీ అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడంతోనే అందరి చూపు నా వైపు తిరిగింది. సో ఖచ్చితంగా ఆ క్రెడిట్ అయితే ఎస్వి కృష్ణారెడ్డి గారిది, మనీషా ఫిల్మ్స్ అండ్ నాచిరెడ్డి గారికి. మొదటిసారి స్క్రీన్ ఫేస్ చేసినప్పుడు
కొంచెం బెణుకు ఉంటుంది, కొంచెం భయం ఉంటుంది. సో అలాంటి సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? లేదండి, ఎందుకో తెలీదు. ఎప్పుడూ కూడా నాకు స్టేజ్ ఫియర్ అనేది కానీ, లేకపోతే మనం కెమెరా ముందు ఉన్నాము, మనల్ని 10 మంది చూస్తున్నారు, అదంతా ఎప్పుడు అనిపించలే. ఎందుకు అనిపించలేదో నాకు తెలీదు, నాకు ఎప్పుడు అనిపించలేదండి. ఆలీ గారితో చేశారు మీరు, పెద్ద పెద్ద నటులతో, రాజేంద్ర ప్రసాద్ గారితో చేశారు, మోహన్ లాల్ గారితో చేశారు, కృష్ణ గారితో చేశారు. అవునండి. సో ఇంతమందితో చేస్తుంటే మమ్ముటి గారు ఫస్ట్ ఫిల్మ్ అండి మలయాళంలో ఫస్ట్ ఫిల్మ్ మోహన్ లాల్ గారు కాదు, మమ్ముటి గారు. ఆ తర్వాతే సెకండ్ ఫిల్మ్ మోహన్ లాల్ గారు. సో ఎలా ఉంటుందండి వాళ్ళతో పరిచయం, వాళ్ళతో ఉన్న అనుభవాలు చెప్పండి. ఎక్స్పీరియన్స్ చాలా ఉంటాయండి అవి. అంటే ప్రతి ఒక్కరూ దేర్ ఓన్ ఇండివిజువాలిటీ. సెట్లో వాళ్ళు ఉండే విధానం, అందరితో ఎలా కలిసిమెలిసి ఉంటున్నారో, అండ్ చాలా నేర్చుకోవచ్చు అండి, చెప్తూ పోవచ్చు మనం. వాళ్ళు డైరెక్టర్స్తో ఎలా మూవ్ అవుతున్నారు, ఒక సీన్ తీసుకొచ్చి చదివినప్పుడు ఆ డైలాగ్స్ వాళ్ళు ఎలా, ఆ అసిస్టెంట్ డైరెక్టర్ మనకు వినిపించినప్పుడు ఎలా అనిపించింది, అదే సేమ్ డైలాగు వీళ్ళు మాట్లాడినప్పుడు అది ఎలా మారిపోయింది అన్నదంతా నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. సో అనుభవం అన్నది నిజంగా సచ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. అది ఆ జర్నీ ఇంత దూరం నన్ను తీసుకురావడానికి ఎంతో కొంత అది కూడా ఉపయోగపడింది. మీరు బిగినర్ అంటే మీరు ముందర చిన్న చిన్న అడుగులు వేస్తున్నారు యాజ్ అ నటిగా, అప్పుడు వాళ్ళు సహాయపడడం, వాళ్ళు ఏమన్నా మీకు సలహాలు ఇవ్వడం అలాంటివి చెప్తున్నానండి. అసలు నేను నీకు సహాయపడుతున్నాను, నేను నీకు హెల్ప్ చేస్తున్నాను, లేదా నేను నిన్ను కంఫర్ట్గా చూసుకుంటున్నానన్న ఫీల్ వాళ్ళు చూపించరండి, మనం ఫీల్ అవుతాం. అంటే వాళ్ళు రామ్మా కూర్చో, ఈ డైలాగ్ ఇలా చెప్పు, అలా అంతా చెప్పరండి. అలా చెప్పిన సందర్భాలు చాలా తక్కువ. అలా చెప్పే ఒకే ఒక వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రమే. నేను బాగా చేస్తే చాలు అనుకునే ఆర్టిస్ట్ అయితే కాదండి. ఆయనతో ఆ సీన్లో, అప్పుడు ఆ సన్నివేశంలో నలుగురు ఉన్నారు అంటే ఆ నలుగురు బాగా చేయాలి, అందరూ బాగా చేయాలి, ఈ సీన్ బాగా రావాలి, ఆ తపన ఎక్కువ ఆయనకి, రాజేంద్ర ప్రసాద్ గారికి. అది కొంతమందికి బయట నుంచి చూసేటప్పుడు ఏంటి నా ప్రతి దాంట్లో వేలు పెడుతున్నారు అని కూడా అనిపించవచ్చు, కానీ అది విషయం అది కాదండి. ఆయనకు అన్నీ తెలుసండి, అన్ని క్రాఫ్ట్ తెలుసు. రాజేంద్ర ప్రసాద్ గారు ఈజ్ అ వెరీ వర్సటైల్ పర్సనాలిటీ అండి. ఆయన కెమెరా గురించి తెలుసు. ఏందయ్యా అక్కడ పెట్టావు కెమెరా, ఏం కనబడతాము, ఈ డైలాగ్ను ఇటు కదా పెట్టాలి అంటారు. అలా పెడితే బాగుంటుంది అనుభవం. నేను అడుగుతూ ఉంటానన్నమాట, సార్ మీరు డైరెక్ట్ చేయొచ్చు కదా, ఇంత నాలెడ్జ్ ఉంది, యు నో అబౌట్ ఎవ్రీథింగ్, అదే కదా మా ప్రాబ్లం, అంత తెలుసుకున్నాక మనం డైరెక్ట్ చేయకూడదు, అది మళ్ళీ మనం అనుకునే ఒక ఇది రాదు, చాలా టెన్షన్ ఎక్కువ పని అది అని చెప్పేవారు. కానీ నాకైతే మాత్రం చేయాలి, రాజేంద్ర ప్రసాద్ గారు ఏదో ఒక రోజు ఒక మూవీ డైరెక్ట్ చేయాలి. ఆలీ గారితో చేశారు కదండి, ఆయనతో ఎలా ఉండేది? అది సరదాగా ఉంటుందండి, చాలా సరదాగా ఉంటుంది. ఆయన స్క్రీన్లో చూసే ఆలీ గారు వేరండి, పర్సనల్గా ఆయన చాలా క్వైట్ సైలెంట్గా ఉంటారు, చాలా హంబుల్, డౌన్ టు ఎర్త్, కానీ చాలా క్వైట్గా ఉంటారు. అండ్ కొంచెం సీరియస్ పర్సన్ కూడా. ఇన్ని సినిమాలు చేసినప్పుడు మీతో ఎవరైనా వచ్చి మీతో హెల్ప్ చేసేవారా, తోడుండేవాళ్ళ, మీ బాగోగులు చూసుకునేవారా, ఎవరుండేవారు? అంటే అప్పట్లో హీరోయిన్స్ అందరికీ వాళ్ళ అమ్మ, నాన్న, లేదా అమ్మమ్మ, లేదా అత్త, పిన్ని ఎవరో ఒకరు వచ్చేవారండి. ఇప్పుడు ఎవరు వచ్చారు? నాకు ఫస్ట్ మా నాన్నగారు వచ్చారు. అమ్మ వాళ్ళకి హెల్త్ బాగా కొంచెం సీరియస్ అయ్యాక, కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ చెప్పాను కదండి, హార్ట్ ప్రాబ్లం, అది కొంచెం ఎక్కువ అయ్యాక ఇంకా నాన్నగారు అమ్మతో ఉండాల్సిన ఒక పరిస్థితి అనమాట. అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు రావడం మొదలుపెట్టారు. సో నేను హీరోయిన్గా వర్క్ చేసిన పీరియడ్ మొత్తం కూడా చూసారంటే అమ్మమ్మ వాళ్ళే నాతో ఉండేవారు. తెలుగు చేస్తున్నప్పుడే వేరే భాషల్లో కూడా అవకాశాలు వచ్చాయి? అలా రాలేదండి, తమిళ్లో వచ్చింది. తమిళ్లో ఒక 3-4 మూవీస్ చేశాను. తెలుగులో అవకాశాలు కొంచెం బాగా తగ్గి, అంటే ఇంకా గ్లామర్ పాత్రలు కాకుండా కొంచెం హోమ్లీగా ఉంటేనే చేద్దాం, నిండుగా డ్రెస్ వేసుకునేటట్టు. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఐ వాజ్ 14 years అండి. 14 ఏళ్ళ? అవునండి. 9th డిస్కంటిన్యూ చేసి వచ్చాను. 9th క్వార్టర్లీ ఎగ్జామ్ రాశాను. రాసిన తర్వాత ఒక 2 months వెళ్ళుంటాను స్కూల్కి, హాఫ్ వెళ్ళి కూడా రాయలేదన్నమాట. సో అప్పటికి వచ్చేసాను నేను ఇండస్ట్రీకి. సో ఒక 17-18 దాకా కూడా పెద్దగా ఏం అనిపించలా.
ఆ తర్వాత 18 ఇయర్ నుంచి చూస్తే కొంచెం అందరు మనల్ని చూస్తున్నారు, పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటే కొంచెం ఒకలాగా ఇబ్బందిగా నాకు అనిపించేది. యాజ్ అ ప్రొఫెషన్ వైస్గా మనం అలా అనుకోకూడదు, కానీ నాకెందుకు అది అబ్బా ఇదేదో అందరు చూస్తున్నారే, మనల్ని చూసే ఆ విధానం ఎలా ఉంటుందో అన్న థాట్ రావడం మొదలెట్. సో ఐ వాంటెడ్ టు చేంజ్ మై కెరియర్ గ్రాఫ్ అంటే గ్లామర్ పాత్రలు కాకుండా కొంచెం నటనకి ప్రాధాన్యత ఉండేటట్టు, కొంచెం ముఖ్యంగా ఏంటంటే నిండుగా డ్రెస్ వేసుకోవాలి, చీరలు కట్టుకోవాలి, లేదా నిండుగా చురిదార్ లాంటిది వేసుకోవాలి. అలాంటి క్యారెక్టర్స్ వస్తేనే చేద్దాం అని ఒక డిసైడ్ అయినప్పటికీ కొంచెం అవకాశాలు బాగా తగ్గిపోయాయి అన్నమాట. ఎందుకంటే మనకు కనీసం సాంగ్స్లోనైనా అలాంటి కాస్ట్యూమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది పర్వాలేదండి, అది నేను ఏమంటారు కాన్షియస్లీ ఐ హ్యావ్ టేకెన్ ద డెసిషన్ కాబట్టి నాకు దాని గురించి ఏం పెద్ద రిగ్రెట్ అయితే లేదు. కరెక్ట్గా అదే సమయానికి నాకు మలయాళంలో ఆఫర్ వచ్చింది. మన సొగసు చూడతరమ్మ మూవీ ఏదో ఒక ఫిల్మ్ ఫెస్టివల్లో సిబి మలయిల్ గారు చూసి అమ్మాయి చాలా బాగుందని చెప్పేసి మాట్లాడుకున్నప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళలో మధు అని ఒక డైరెక్టర్, కే మధు, ఆయన మమ్ముటి గారిని పెట్టి సినిమా తీస్తున్నారు అప్పుడు, గాడ్ మ్యాన్ అని. అప్పుడు ఆయనకు అనిపించిందంట అయ్యి ఈ క్యారెక్టర్కి అయితే ఆ అమ్మాయి బాగుంటుంది అని. సో అలా నాకు ఆఫర్ రావడం జరిగింది. ఇంకా మలయాళం వెళ్ళిన తర్వాత నేనేమైతే అనుకున్నానో కాస్ట్యూమ్ వైజ్గా నేను చెప్పేది ఆ సేమ్ అలా ఒక ఎన్విరాన్మెంట్, నాకు చుడిదార్స్, ఒక లంగా ఓని, లేదా ట్రెడిషనల్గా ఏమైతే ఉంటుందో అలాంటి కాస్ట్యూమ్స్, అంతే అలాంటి ఒరిజినల్ గా తీస్తూ ఉంటారు ఎక్కువగా కదా. అవునండి. అండ్ సాంగ్స్ కూడా చూసారంటే పెద్దగా మనం తెలుగులో తీసే సాంగ్స్ కి దానికి అసలు సంబంధమే ఉండదండి. సో నాకేంటంటే ఐఎమ్ హ్యాపీ ఆ కాస్ట్యూమ్స్ మనం ఏమైతే అనుకున్నామో బాడీ షోయింగ్గా ఉండకూడదని అలాగైతే జరగలేదు కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. సో ఇంకా ఇక్కడ కూడా అవకాశాలు తగ్గిపోయాయి. అక్కడ కరెక్ట్ క్యారెక్టర్స్ కూడా పెద్ద పెద్ద స్టార్స్తో. నాది ఫస్ట్ మూవీ మమ్ముటి గారితో, సెకండ్ మూవీ మోహన్ లాల్ గారు, థర్డ్ సురేష్ గోపి గారు, తర్వాత జయరామ్ గారు, మళ్ళీ మోహన్ లాల్ గారు, ఇలా అంత టాప్ హీరోస్తోనే నాకు క్యారెక్టర్స్ కూడా పడింది. మంచి మంచి డైరెక్టర్స్ అండి, కే మధు గారు, ఆ తర్వాత సిబి మలయిల్ గారు, షాజీ కైలాష్, ఆ తర్వాత వినయన్ గారు, సిద్దిక్ గారు, ఆయనతో మళ్ళీ మమ్ముటి గారు, క్రానిక్ బ్యాచులర్ అని. మనకు ఇక్కడ తెలుగులో ఖుషీ ఖుషిగా వచ్చింది కదా, ఆ మూవీ ఒరిజినల్ మలయాళం మూవీ. అది మలయాళంలో నేనే చేశాను, రమ్యకృష్ణ గారు చేశారు కదా ఇక్కడ, ఆ క్యారెక్టర్ ఫస్ట్ ఒరిజినల్ నేనే చేశాను. మళ్ళీ తమిళ్లో విజయకాంత్ గారితో కూడా నేనే చేశాను, తెలుగులో మాత్రమే రమ్యకృష్ణ గారు చేశారు ఆ క్యారెక్టర్. సో అలా మంచి మంచి క్యారెక్టర్స్ పడడంతో ఇంకా కంప్లీట్గా మలయాళం అండ్ తమిళ్తో సెటిల్ అయిపోయాను. సొగసు చూడతరమ ఆ సినిమా గురించి మాట్లాడారు కాబట్టి, ప్రస్తావించారు కాబట్టి, గుణశేఖర్ గారు తీసిన ఆ సినిమాకి చాలా మంచి కథా కథనం. నరేష్ గారితో మీ అనుభవం అండ్ ఆ క్యారెక్టర్ గురించి మాకు చెప్పాలి. గుణశేఖర్ గారు ఆయనకి చాలా 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 పెద్ద థ్యాంక్స్ చెప్పాలండి. ఈ క్యారెక్టర్ నేను చేయగలనని ఆయనకి ఎందుకు అనిపించిందని ఇప్పటిదాకా నేను అడుగుతానన్నమాట. ఆయన్ని చూస్తే నేను అడిగే మొదటి ప్రశ్న అదే, నేను చేయగలనని మీకు ఎలా అనిపించింది అనేసి. నాకే చాలా కొత్తగా అండ్ ఎస్ ఇది కదా ఒక ఆర్టిస్ట్గా మనం చేయాల్సింది. అంటే కమర్షియల్ మూవీస్ చేయొచ్చు, కానీ ఒక ఆర్టిస్ట్కి సాటిస్ఫై ఇచ్చేది ఇటువంటి మూవీస్ చేసినప్పుడే. మనం ఒక ఆర్టిస్ట్గా ఏదో మనం కూడా ఏదో ఒకటి చేసామన్న ఒక సంతృప్తి అనమాట. సో ఆ రకంగా ఆ మూవీ ఇట్స్ అ మైల్ స్టోన్ ఇన్ మై కెరియర్ అండి. టిల్ టుడే మై బెస్ట్ అండ్ ఫేవరెట్ మూవీ ఏదని మీరు అడిగితే సొగసు చూడతరమ్మ. గుణశేఖర్ గారి ఆ డైరెక్షన్ స్టైల్ కానివ్వండి, అప్పటి వరకు నేను చేసిన మూవీస్, ఆ డైరెక్టర్స్తో నేను చేసిన వర్క్ కానివ్వండి, ఇది ఒక ఎత్తు, వెరీ డిఫరెంట్ అనమాట. అండ్ ఎస్పెషలీ ఫోటోగ్రఫీ శేఖర్ గారు చేశారు. వండర్ఫుల్ కెమెరామ్యాన్ అండి ఆయన. సినిమాటోగ్రఫీ అసలు అద్దరగొట్టుంటారు మూవీలో శేఖర్ గారు. యు ఆర్ ట్రూలీ అ స్వీట్ ఆర్ట్. అండ్ నరేష్ గారి గురించి చెప్పాలంటే ఇంకా ఆయన కూడా అండి
ఒక మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్. తెలుగు మూవీయే కాకుండా తమిళ్, ఇంగ్లీష్ మూవీస్ లేదా ఇంగ్లీష్ యాక్టర్స్, సినిమాకి సంబంధించి మీరు దేని గురించి అడిగినా ఆయన మాట్లాడగలరు అన్న నాలెడ్జ్ ఉన్న పర్సన్. అండ్ వెరీ వెరీ నైస్ పర్సన్. చాలా ఏమంటారండి, ఇన్హిబిషన్స్ కానివ్వండి లేదా ఒక హిపోక్రసీ అట్లాంటిది ఏం లేకుండా మనకు చాలా సహజంగా మనల్ని కంఫర్టబుల్గా ఉంచుకునే ఒక కోస్టార్. ఐఎమ్ వెరీ హ్యాపీ. లేకపోతే ఆవిడ డామినేషన్ ఏంటి, ఆ అమ్మాయికి ఎక్కువ క్యారెక్టరైజేషన్ ఏంటి, లేదా ఆ మూవీకి సంబంధించి ఈ క్యారెక్టరే కొంచెం ఎలివేటెడ్ క్యారెక్టర్. సో ఆయన ఒకవేళ క్వశ్చన్ చేసుంటే ఇట్ వుడ్ హ్యావ్ నాట్ బీన్ దిస్ వే. అండ్ గుణశేఖర్ గారు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వని వ్యక్తి కాబట్టి అది అలా చక్కగా అలాగే వచ్చిందనమాట. అండ్ కొన్ని సినిమాల్లో మీరు స్పెషల్ సాంగ్ అపియరెన్స్ కూడా ఇచ్చారు. అవునండి. వాటికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. సో అలా చేయడం వల్లే మెయిన్ హీరోయిన్ లీడ్గా రాలేకపోయిందంటారా? లేదండి, అలాగంత ఏముండదు. స్పెషల్ అపియరెన్స్ సాంగ్స్ రిక్వెస్ట్ మీద, లేదా ఇప్పుడు నేను అప్పుడప్పుడే వస్తున్న ఒక హీరోయిన్, మనకంత కమాండ్ ఉండదు. చూసుకోండి, ఒక మూవీ వాళ్ళు చాలా పెద్ద బ్యానర్, పెద్ద డైరెక్టర్ అండ్ హీరోస్ కూడా పెద్ద హీరోస్ అని వచ్చినప్పుడు మనం అక్కడ నో చెప్తే వీళ్ళు ఏమైనా అనుకుంటారా? చాలా సందర్భాలు ఎలా జరుగుతాయంటే అండి, మనకు ఇష్టం ఉండి కొన్ని చేస్తాము, మనకు అది పెద్దగా నచ్చకపోయినా కొన్ని విషయాలు వీళ్ళు ఏమనుకుంటారో రేపొద్దున అమ్మో వచ్చిన కొత్తలోనే ఇంత పోసానేదని అనుకుంటారేమో. ఎందుకంటే అండి ఇక్కడ ఇండస్ట్రీకి సంబంధించి మీరు మాట్లాడకపోతే, అంటే మాట్లాడకుండా మీ పని మీరు చూసుకుంటూ సైలెంట్గా ఉంటే పొగరబోతు అంటారు, మాట్లాడారనుకోండి నోటిదోల అంటారు. ఇక్కడ ఎలా ఉండాలో నేర్చుకోవడం అది చాలా పెద్ద కష్టం అండి. మీరు కెమెరా ముందు 4 డైలాగులు, అది 4 పేజీలు డైలాగులైనా మాట్లాడేసేయచ్చు. ఈ బిహేవియర్ ఉంది చూడండి, అబ్బా ఏమంటారో, ఏం మాట్లాడతారో, ఏం చెప్తారో, దీని మీదే మన ధ్యాస అంతా పోయి చాలా అండి, చాలా. అందులోనూ జస్ట్ ఇప్పుడే ఎంట్రీ అయింది ఒక అమ్మాయి, అప్కమింగ్లో ఉంది. ఒక కొత్త ఇండస్ట్రీకి అనేటప్పటికి 10 రేట్లు ఎక్కువగా ఉంటాయండి ఇవన్నీ. ప్రతి ఒక్కరూ ఆడుకుంటారనమాట మనతో. సో అలాంటి కొన్ని మనం చేయాల్సింది లేని తప్పదు. ఇంకా దానికి దీనికి సంబంధం ఉండదండి, వేరే కారణాలు చాలా ఉండొచ్చండి. కానీ నాకు సంబంధించినంత వరకు నేను ఎప్పుడు ఒక విషయం కరెక్ట్గా నా మనసులో అయితే అనుకుంటాను, ఎవరి దగ్గరికి వెళ్ళి మరీ ఎంత ఇదిగా నాకు అవకాశం ఇవ్వండి, నాకు ఒక అది అలా అడగకుండా మనల్ని వెతుక్కుంటూ ఎవరు వచ్చినా నాకు సంబంధించిన వరకు వాళ్ళే గ్రేట్ డైరెక్టర్, వాళ్ళే గ్రేట్ ప్రొడ్యూసర్స్. ఎందుకంటే నన్ను వాళ్ళు గౌరవిస్తున్నారు కాబట్టి నేను వాళ్ళని గౌరవిస్తాను. మీరు చేసిన సినిమాల్లో మీలోని పూర్తి ఒక యాక్టర్ని తీసుకొచ్చిన ఒక డైరెక్టర్ ఎవరంటారు? అంటే కొన్ని షేడ్స్ నా నుంచి తీసుకొచ్చారండి. ప్రతి మూవీలో కూడా ఏదో ఒక విషయం నాది అన్నది లేకపోతే అక్కడ నేను లేనట్టే. అందుకని నేను అలా చెప్పలేనండి. ప్రతి మూవీ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ మూవీ ఇన్ మై కెరియర్. అండ్ ప్రతి మూవీలో అది బబ్లీ క్యారెక్టరే కానివ్వండి, లేదా గ్లామర్ కోషంట్ ఉన్న క్యారెక్టరే కానివ్వండి, లేదా సెంటిమెంట్ ఏదైనా కానివ్వండి, నాలో ఉన్న ఏదో ఒక షేడ్ అందులో ఉంటుందన్నమాట. అది లేకుండా అయితే ఉండదు. ఇంకా కంప్లీట్ 100% అనేది ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ అండి టు గెట్ దట్ అవుట్, బికాస్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఐ హ్యావ్ ద పొటెన్షియల్ టు ప్రూవ్ మై సెల్ఫ్ మచ్ మోర్. ఇంకా నాకు ఉందని నేను నమ్ముతున్నాను. ఐ డోంట్ నో వస్తుందా రాదా, లేదు భగవంతుడు ఏం ప్లాన్ చేశాడన్నది నాకు తెలియదు. ఒకవేళ గనక ఎటువంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్స్తో డైరెక్టర్స్ అప్రోచ్ అయినా చెయ్యగలుగుతానన్న నమ్మకం అయితే నాకు ఉంది. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. స్టాండప్ రాహుల్ సినిమాలో మీరు అమ్మ పాత్రలో మాకు కనిపించారు మళ్ళీ.
సో అమ్మ పాత్రైనా ఇంకా ఏ పాత్ర వచ్చినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అవును, అంతే కదండి. మనం ఏమైనా దేవుడికి మొక్కుని వచ్చామా అమ్మ క్యారెక్టరే చేస్తామని? మదర్ క్యారెక్టర్ కదండి, మంచి క్యారెక్టర్ ఏదొచ్చినా చెయ్యాలి అంతే. మనకేమైనా ఇదో అదంతా ఏం లేదండి. అందులో అయితే మా మదర్ క్యారెక్టర్ చేసాము. ఇంకొక దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్న ఒక 2 మూవీస్లో, ఒక మూవీలో డాక్టర్ క్యారెక్టర్, ఒక మూవీలో అయితే పోలీస్ ఆఫీసర్, అండ్ దట్టు ఇది అండర్ కవర్ ఏజెంట్ అలాంటి క్యారెక్టర్. ఆ తర్వాత ఇంకొక మూవీలో అయితే సైకలాజికలీ ఒక బిడ్డని, తను కూడా సైకాలజిస్ట్ అనమాట. మదర్ కాదు కానీ ఆ మదర్ లాగా బిహేవ్ చేసే ఒక సైకాలజిస్ట్, అటువంటి ఒక క్యారెక్టర్. డిఫరెంట్ క్యారెక్టర్స్, చాలా డిఫరెంట్ రోల్స్ చేస్తున్నానండి. ఓన్లీ థింగ్ ఆ మూవీస్ డిలే అవుతున్నాయి రిలీజ్ అవ్వడం, కొంచెం ఈ కరోనా వల్ల. ఆ తర్వాత కూడా కొంచెం థియేటర్స్ దొరకపోవడం వల్ల, సినిమా థియేటర్స్ దొరకపోవడం వల్ల ఓటీటీలో చేయాలా లేదు కాస్త వెయిట్ చేసి థియేట్రికల్ రిలీజే ఇవ్వాలా, ఈ కన్ఫ్యూషన్స్లో అంతా పడడం వల్ల కొంచెం రిలీజ్ లేట్ అవుతున్నాయి. సో అది బహుశా అవి రిలీజ్ అయితే ఇట్ వుడ్ బి బెటర్. సినిమాలో వ్యక్తిత్వం గురించి చెప్పారు కాబట్టి, మనకేమో పాఠాల్లో ఏం నేర్పిస్తారంటే బయాస్ ఏం ఉండదు, మాగైనా ఆడైనా అంతా ఒకటే అని నేర్పిస్తారు. కానీ సమాజానికి వచ్చేసరికి కాబట్టి ఈ ఫీల్డ్ లో ఎలా ఉంటుంది అంటారు? ఎలా ఈ ఫీల్డే కాదండి. నేను ఎప్పుడు కూడా నా కన్న తల్లితో సమానం అండి నాకు ఈ ఇండస్ట్రీ. సో నా ఇండస్ట్రీ గురించి ఎవరు ఏమైనా ఒక్క మాట అంటే నేను ఊరుకోను. సో ఈ ఇండస్ట్రీ కాదండి, మీరు ఏ ఇండస్ట్రీ తీసుకున్నా సరే, అది మీరు ఐటీ ఇండస్ట్రీ తీసుకున్నా సరే, ఇంకా దానికంటే ఒక పై మెట్టు ఎక్కి మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే అండి, ఆడ మగ అన్న విభేదాలు అయితే తప్పకుండా ఉన్నాయి. డామినేషన్ అయితే ఎక్కడికి వెళ్ళినా అది ఉంది. ఇంకా కూడా మనం 40%ని కూడా దాటలేదండి, ఇది నిజం. మనం చదువుకుని ఏం చేస్తాం, పెళ్లి చేసుకుంటాం. మీరు బాగా ఆలోచించండి, పెళ్లి చేసుకున్న తర్వాత తప్పకుండా రీప్రొడక్షన్, మనం ఆ సైకిల్లోకి వెళ్ళిపోతాం. పిల్లలు పుట్టాక కనీసం 3 years అండి, నేను చెప్పేది ఇన్ జనరల్గా చెప్తున్నాను. 3 ఏళ్ళైనా ఆ బిడ్డ కోసం మనం ఉండి తీరాలి. కొంతవరకైనా ఆలనా పాలన చూసి ఆ పాపను తీసుకెళ్ళి మనం ఏ ప్రీకేజ్లోనో తోసేసి, అప్పుడు కూడా ఏం ఆలోచిస్తామంటే పార్ట్ టైం జాబ్ దొరుకుతుందా, 4 hours ప్రీకేజీ లేదా 4 to 5 hours ప్రీకేజీలో ఉంటే, లేదా ఒక 2 hours లోపల. ఇదంతేనండి ఈ మెంటాలిటీ. అంటే ఇండియన్ మెంటాలిటీ అంటే నేను చెప్పేది మన సొసైటీకి ఉన్న మెంటాలిటీ నేను చెప్తున్నాను. వరల్డ్ వైడ్గా చూసినా ఆ పర్సంటేజ్ అనేది ఇప్పటిదాకా 60-40 ఉందండి. ఎక్కడ కూడా 50-50 కూడా రాలేదు. ఇంకా ఒక స్టేజ్ రావాలండి. ఇప్పుడు మా పాపకి 9th standard చదువుతుందనమాట. పాపకి ఇప్పుడు 14 years వచ్చింది, 13 కంప్లీట్. వెన్ షీ వాజ్ ఇన్ ఒక 9 years దాటి 10th yearకి వస్తే కానీ నాకు ఒక కాన్ఫిడెన్స్ రాలేదన్నమాట. మనం వదిలేసి వచ్చి వర్క్ చేయొచ్చు అని. ఎందుకంటే చెన్నైలో ఉంటాం కాబట్టి పాపని వదిలి ఇక్కడికి రావాలి, పని చేయాలి. దానికి మా ఆయన సపోర్టు, మా నాన్నగారి సపోర్టు. మళ్ళీ అక్కడ కూడా చూసారంటే మనం వర్క్ చేయాలన్నా వాళ్ళ సపోర్ట్ అవసరం. వాళ్ళ సపోర్ట్ లేదనుకోండి ఈ పని మనం చేయలేము. మీరు మీ శ్రీవారి గురించి చెప్పారు కాబట్టి ఒక బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకున్నారు కదా. ఆయన కంప్లీట్ బిజినెస్ మ్యాన్ కాదండి, మన ఇండస్ట్రీకి కూడా సంబంధం ఉన్న వ్యక్తే. అంటే తమిళ్లో కొన్ని సీరియల్స్ అయితే చేసున్నారు, తమిళ్ సీరియల్స్. ఆ తర్వాత యాడ్ ఫిల్మ్స్ కొన్ని చేసున్నారు. యాడ్ ఫిల్మ్స్కి ఆయనే రాసున్నారు కూడా. హీస్ అ రైటర్ టు. సో అలాగే ఇండస్ట్రీకి కొంచెం దగ్గర సంబంధాలు ఉన్నాయి. కానీ ఏంటంటే మా ఫ్యామిలీ బిజినెస్ మా మావయ్యది ఉంది. సో ఇప్పుడు మనం ఫ్యామిలీ అది ఇదంతా సెటిల్ అయిన తర్వాత ఆయన కంప్లీట్గా దీని మీద ఉండలేరు కదండి. అందుకని ఆ ఫ్యామిలీ బిజినెస్ ఒక పక్క చూసుకుంటూ ఇటు చిన్న రైటప్ వర్క్స్ ఏమైనా వచ్చినా చేస్తారు ఆయన. ఇది ప్రేమ వివాహమా? 100% అండి.
100% పక్కాలో. పక్కాలో. మీ పెళ్ళికి ఏమాత్రం ఆర్భాటం లేకుండా అంతే, చాలా అంతే. సింపుల్ గా చేశారని విన్నాం. అంటే రిజిస్టర్ మ్యారేజ్ అయింది. ఆయన వేరే రిలీజియన్, క్యాస్ట్ కూడా కాదు, వేరే రిలీజియన్, నేను వేరే రిలీజియన్. సో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వచ్చిందనమాట. అండ్ వాళ్ళ ఇంట్లో 50-50లో ఉన్నారు, పూర్తిగా ఒప్పుకోలేదు. మా ఇంటి సైడ్ ప్రాబ్లం లేదండి, ఎందుకంటే నాన్నగారు ఎప్పుడూ కూడా, నాన్న కానీ అమ్మ కానీ మన కుటుంబం కోసం పనిచేసిన పిల్ల. సో తన ఇష్టాలు చాలా ఇంపార్టెంట్ అని అనుకునేవాళ్ళు. సో నాకు ఇష్టమైన వ్యక్తి అనగానే ఇంకా ఏం చెప్పలేదన్నమాట. మా సైడ్ అయితే ప్రాబ్లం లేదు, వాళ్ళ సైడ్ కొంచెం ఉంటాయి కదండి, వాళ్ళ ఎవరి సందేహాలు వాళ్ళకు ఉంటాయి. ఆర్టిస్ట్ అంటున్నావు, హీరోయిన్ అంటున్నావు, మళ్ళీ పనికొస్తారా, ఇంకా పెళ్లి చేసుకుని కరెక్ట్గా అది ఉంటుందా అనేసి చాలా డౌట్స్ అనమాట. సో అలాగా రిజిస్టర్ మ్యారేజ్ జరిగింది. వెళ్ళడం, చేరాత పెట్టడం, కార్లో ఎక్కడం, వెళ్ళి వచ్చిన ఫ్రెండ్స్ ఒక 13 మంది ఉన్నారనమాట. వెళ్ళి ఒక 2 టేబుల్ బుక్ చేసుకొని కూర్చొని భోజనం చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి బాయ్ అని చెప్పి వచ్చేసారు. సినిమా వెళ్ళలాగా ఉంది. దానికంటే దారుణం ఇంకా, ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ దెర్ ఇస్ నో హనీమూన్ ట్రిప్, దెర్ ఇస్ నో రిసెప్షన్, ఏమీ లేదు అసలు. మాకు పెళ్ళైన సంగతే మా పాపతో ఎక్కడో ఒక బీచ్కో రెస్టారెంట్కో ఎక్కడో కనిపించినప్పుడు ఒక 10 మంది చూస్తారు కదా, ఇంకా 2 పేరు మీ బిడ్డ, ఓ మీ ఇద్దరికి పెళ్ళైందా, అలా అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పటిదాకా తెలియదు కూడా నాకు పెళ్ళైపోయింది లేదా ఆయనకు పెళ్ళైపోయిందన్న విషయం. సో పెళ్లి తర్వాత ఆయన ఏమైనా అభ్యంతరం చెప్పారు యాక్టింగ్ కి, ఎందుకు చేయలేదు అప్పట్లో? ఆయన అయితే ఏం అభ్యంతరం చెప్పలేదు, కానీ నాకే కరెక్ట్ కాదేమో అని అనిపించింది. ఉండాలి, ఇల్లు చూసుకోవాలి, ముందు ఇన్లాస్ నమ్మాలి కదా, ఈ అమ్మాయి సిన్సియర్గానే ఉందన్నది ముందు నమ్మాలి కదా. ఎందుకంటే మన ఇండస్ట్రీ మీద ఉన్న ముద్ర లాంటిది. ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళంటే ఇలాగే ఉంటారు, వాళ్ళు కరెక్ట్ కాదు, ఫ్యామిలీకి పనికిరారు. అది మగాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే స్టాంప్ వేసేస్తారు కదా. ఇంకా మనం అది పోరాడి ప్రూవ్ చేసుకోవాలని. మీరు మీ శ్రీవారికి పెళ్లికి ముందర 2 కండిషన్స్ పెట్టారట కదా? ఒకటండి, మా అమ్మ నాన్న నాతోనే ఉంటారు. ఎందుకంటే అమ్మ వాళ్ళకి నేను చెప్పాను కదండి హార్ట్ ప్రాబ్లం ఉంది. ఆవిడ్ని నాన్నగారిని వదిలేసి వచ్చే ప్రసక్తే లేదు. సో వాళ్ళు నాతో ఉంటారు, వాళ్ళ బాగోగులు నేనే చూసుకుంటాను. ఎందుకంటే డాడీ కంప్లీట్గా జాబ్ వదిలేసి ఇంకా ఇంట్లో నాన్నగారే వంట అండి. అమ్మగారు క్షీణించిన తర్వాత మేమంతా చిన్నపిల్లలం కదా, నాన్నగారే వంట, ఇల్లు చూసుకోవడం, అంటే మొత్తం ఆయన తల్లిలా మారిపోయారనమాట. ఇంకా అమ్మ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. కాసేపు అయినా ఆ స్టవ్ దగ్గర, పొయ్యి దగ్గర నిలబడితే ఊపిరి పీల్చుకోవడం కష్టమైపోతుంది అమ్మకి. సో వాళ్ళిద్దరిని నేనే చూసుకుంటాను, బాగోగులన్నీ. రెండోది మా సిస్టర్స్ అండి, అప్పటికి వాళ్ళకి పెళ్ళి అవ్వలేదు. సో వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలి, అన్నీ చేయాలి. సో బాధ్యతలు అయితే ఉన్నాయి, అలాంటివి ఉంటాయి. ఇది కండిషన్స్ కింద రాదండి. లవ్ మ్యారేజ్ అంటేనే అది కదండి, అర్థం చేసుకోవడమే కదా. తమిళ్లో జయా టీవీలో నృత్యానికి సంబంధించిన ఒక షోకి మీరు హోస్ట్గా వ్యవహరించారు. మీకు ఇష్టమైన కళకు సంబంధించిన ప్రోగ్రామ్ కాబట్టి ఆ ప్రోగ్రామ్ మీకు ఎలాంటి తృప్తిని అందించింది? హ్యాపీ, చాలా 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 హ్యాపీ. తక్కతిమి తక్కజను, తక్కజను అది డైరెక్ట్ చేసింది కూడా చూసారంటే రాధికా షుర్జీత్ అని. ఆవిడ కూడా ఒక పెద్ద గురు, భరతనాట్యం గురు. ఆవిడ దగ్గర నేర్చుకుని అరంగేట్రం చేసిన వాళ్ళు దగ్గర దాదాపు 1000 మందికి పైన ఉంటారు. అంత పెద్ద గురువు అనమాట ఆవిడ. సో అక్కడ ఎలా ఉంటుందంటే అండి, ఇది కంప్లీట్ ఒక కమర్షియల్గా ఎంటర్టైన్మెంట్, ఆడుతూ పాడుతూ నవ్వుతూ ఉంటుంది కదా. అక్కడ ఎలా ఉంటుందంటే ఒక స్కూల్లా ఉంటుందన్నమాట. ఒక నీట్గా ఇప్పుడు మనం ఇలాగంతా కూర్చుంటున్నాం కదా, ఇదంతా ఏ ఉండదు, స్ట్రైట్ సిట్ స్ట్రైట్ పోస్చర్ వచ్చేస్తామన్నమాట. ఆ డాన్స్కున్నటువంటి ఆ పవిత్రం, ఆ ఫీలే వేరేలా ఉంటుంది, హోలిస్టిక్గా ఉంటుంది అనమాట. బాలకృష్ణ గారితో పెద్దన్నయ్య సినిమాలో హీరోయిన్గా నటించారు, మళ్ళీ లయన్ సినిమాలో ఒక ఆఫీసర్గా నటించారు. సో ఆయన రియాక్షన్ ఏంటి మిమ్మల్ని చూడగానే? బాలయ్య గారు చిన్న పిల్ల మనస్తత్వం అండి ఆయనది. అది ఎవరిని అడిగినా చెప్తారు, నేనే కాదు.
ఇక్కడొకటే మాట్లాడరు. ప్రేమగా పలకరిస్తారు, ప్రేమగా చూసుకుంటారు. ఆయనతో ఉన్నంత వరకు మీరు అసలు ఒక పెద్ద స్టార్తో ఉన్నారన్న ఫీలే కలగదు. వన్స్ ఆ సెట్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మనకు అనిపిస్తుంది ఆ ఫాలోయింగ్, ఆ బయట ఉన్న క్రౌడ్, వాళ్ళని వీళ్ళని చూసిన తర్వాత మనకు ఒకసారి చూస్తే అప్పుడు ఓ ఈయన పక్కన మనం ఇన్సేఫ్ కూర్చుని మాట్లాడింది అనేసి అనిపిస్తుంది. అంటే అంతలా అంత డౌన్ టు అర్త్ ఒక పర్సన్ అయితే నేను ఇంతవరకు కలవలేదండి. అంత చాలా మంచి వ్యక్తి. అండ్ ఆయన కూడా ఏంటంటే లైన్లో మళ్ళీ కలిసినప్పుడు ఇంద్రజా ఏంటి నువ్వు అలా ఉన్నావు అనేసి చెప్పారు. సో అది ఐ ఫెల్ట్ ఇట్స్ అ గుడ్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సార్ అన్నాను. హీ ఫెల్ వెరీ హ్యాపీ. అండ్ మిగతా అంతా మామూలే. మరి అలాగే శాండల్వుడ్ కన్నడ సినిమాల్లో శివరాజ్ కుమార్ గారితో మీరు పనిచేశారు. సో అలాగే పునీత్ రాజ్ కుమార్ గారితో ఒకటి చేశారా ఏమన్నా? లేదండి, చేయలేదు. చూశాను ఒకసారి సెట్కి ఆయన వచ్చినప్పుడు, ఒకసారి ఆ శివరాజ్ కుమార్ గారు సెట్కి వచ్చి వెళ్ళడం ఒకసారి చూశాను, అంతే. వర్క్ చేయలేదు. బట్ శివన్నతో చేశాను. అండ్ సౌందర్య గారిని కలిసారా? ఆవిడతో పనిచేశారా మీరు? అవును, అఫ్ కోర్స్. మేమిద్దరం కలిసి ఒక 3-4 మూవీస్ చేస్తున్నాం కదండి. వెరీ స్వీట్ పర్సన్ అండి, వెరీ స్వీట్ పర్సన్. అండ్ మంచి ఒక వెరీ బ్యూటిఫుల్ లేడీ. మీరు స్క్రీన్ మీద విత్ మేకప్ చూడడం కంటే కూడా వితౌట్ మేకప్ బయట ఇంకా అందంగా ఉంటారు. చాలా బాగుంటారు. స్కిన్ టోన్ అంతా చాలా బ్రైట్ స్కిన్ టోన్ అనమాట ఆవిడ. నేను ఆవిడతో చెప్పేదాన్ని కూడా, మీరు మేకప్ లేకుండానే బాగున్నారు, చాలా అందంగా ఉన్నారు అనేసి. అండ్ నైస్ పర్సన్ అండి, వెరీ జోవియల్. ఏం పెద్ద ఇది ఉండదు, పోజ్ కొట్టడాలు, స్టైల్ అవన్నీ ఏమి ఉండదు. చాలా నైస్, వెరీ సింపుల్. ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ బిగ్ లాస్ ఫర్ ద ఇండస్ట్రీ అండి. మీరు హీరోయిన్గా రాణిస్తున్న టైంలో ఒక అగ్ర హీరో చెప్పడం వల్ల మీకు ఎక్కువ హీరోయిన్ ఛాన్సెస్ రాలేదు అని విన్నాం. దాని గురించి ఏమన్నా చెప్తారా మాకు? అది నిజమేనా? ఏమో మరి అది మీరు చెప్పాలి నాకు. అలాగంతే ఏం లేదండి. ఒకటండి, ఇక్కడ ఎట్లా ఉంటుందంటే అండి మన ఇండస్ట్రీ, ఇప్పుడు ఒక హీరో ఉన్నారండి, ఒక దీనికి ఒక మాట కనుక్కుందాం. ఒక కథ నరేట్ చేసినప్పుడు డైరెక్టర్ ఈ క్యారెక్టర్కి మేము వీళ్ళని అనుకుంటున్నాం, ఈ క్యారెక్టర్కి వీళ్ళని అనుకుంటున్నాం అని చెప్తున్నారు అనుకోండి. అప్పుడు ఆ హీరో అరే ఈ క్యారెక్టర్కి ఈవిడి కాకుండా ఈవిడైతే కూడా ఇంకా బాగుంటుంది అని చెప్పారనుకోండి మామూలుగా. అది ఎందువలన ఆయన చెప్పారన్నది పక్కన పెట్టేసేయండి. ఆయనకు ఆ హక్కు ఉంది కదండి. అవును, చెప్పే హక్కు అయితే ఉంది కదండి. అవును. ఆయన చెప్పినంత మాత్రాన డైరెక్టర్ యాక్సెప్ట్ చేయాలన్న అవసరం లేదు కదా, ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేయాలన్న అవసరం లేదు కదా. అవును. అప్పుడు అవన్నీ జరిగాయి అంటే మేబీ ఆ క్యారెక్టర్కి నాకంటే ఆవిడే కరెక్ట్ ఏమో. మనం అలా పాజిటివ్ తీసుకుని వెళ్ళిపోవాలండి. అలా మనం పాజిటివ్గా ఉంటేనే ఇంత దూరం రాగలం. మీరు అప్పటికి ఇప్పటికి అంతే అందంగా ఉండడానికి హెల్త్కి అదే సీక్రెట్ అంటారా? 1 crore ప్రాజెక్ట్ మీ చేయి నుంచి పోయినా ట్రస్ట్ మీ, నన్ను నమ్మండి, ఏదో మంచిగా జరిగిందని ఫీల్ అవ్వండి. ఆ ఫీలింగ్ మిమ్మల్ని ఇంకో ఎత్తుకు తీసుకెళ్తుంది. అరే పోయింది కదా, అయ్యో పోయింది కదా, నా నుంచి తీసేశారు, వీడు కదా తీసింది, అది కదా అది కదా, మీరు అలాగా అలా ఎఫెక్ట్, ఆ ప్రభావం మీకే ఎక్కువ తగులుతుందండి. ఎప్పుడు కూడా చెప్తున్నాను, ఈ విషయం అని కాదండి, ఏ విషయమైనా మన లోపల, మన బాడీ లోపల మనం కోప్పడినప్పుడు కానివ్వండి, బాధపడినప్పుడు కానివ్వండి, డిప్రెషన్స్కి గురైనప్పుడు కానివ్వండి, ఎన్ని బయోలాజికల్ చేంజెస్ జరుగుతాయో మీరు ఒక్కసారి యూట్యూబ్లో చూడండి. ఇంకేం వద్దు, మనకు చేతిలోనే ఉంది కదా, యూట్యూబ్కి వెళ్ళండి. డిప్రెషన్స్కి గురైనప్పుడు మనలో జరిగేటువంటి ఆ కెమికల్ ఇంబ్యాలెన్సెస్ ఏంటనేది ఊరికి చూడండి, భయపడిపోతారు. ఆ రక్తం అలా కొట్టుకుంటుందండి, అలా పల్సెస్ అని వీక్ అయిపోతామండి. మనం ఉన్నది చిన్న జీవితం, ఏం ఇప్పుడు పోయింది, ఆయన వద్దంటే ఇంకొకరు, ఇంకొకరు వద్దంటే ఇంకొకరు, ఊపిరి పీల్చుకునే వరకు మనకు బ్రతికే అవకాశం ఉందండి. వీళ్ళంతా ఎవరండి, మనల్ని ఎవడండి ఆపేది? షూటింగ్ సందర్భాల్లో ఎవరైనా చిన్నపిల్లలు చదువుకోకుండా పనిచేస్తుంటే వాళ్ళని మీరు కలుసుకుని చదువుకోమని ప్రోత్సహించడం, లేకపోతే ఎందుకు పనిచేస్తున్నారు, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని కనుక్కుని చదువుకోవడానికి ప్రోత్సహిస్తూ ఉంటారని విన్నాము. అంతేకాకుండా కావాల్స్తే వాళ్ళకి చదువుకు కూడా డబ్బు ఇచ్చిన విషయాలు కూడా మేము చూసాము. అంటే అవన్నీ నిజంగా
మన గొప్ప ఏం లేదండి. నేను చాలా మంచి స్టూడియో స్టూడెంట్ని. నాకు చదువు అంటే ప్రాణం. నాకు చదువుకోవాలి, బాగా చదువుకోవాలి, ఏమవ్వాలన్నది చాలా కలలు ఉండేది. కలెక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలి, తోచిన ప్రతిదీ అయిపోవాలి నేను, అంతే. సినిమాల్లో అవుతున్నారు. అందుకేనేమో సినిమాకి వచ్చేసాను. చాలా భలే చెప్పారు మీరు. ఒక పక్క డాక్టర్, ఒక పక్క పోలీస్, ఏదన్నా అవ్వచ్చు. ఆ భగవంతుడు అలా ఆశీర్వదించాడు అనమాట, నువ్వు అన్నీ అయిపోతావు అని. సో ఆ చదువు అక్కడ సగంతో ఆపేసి వచ్చేసాం కాబట్టి చదువు విలువ నాకు బాగా తెలుసండి. సో ఇలా కలిసిన ప్రతి ఒక్కరిని కూడా మనం అందుబాటులోకి తీసుకొని చెప్పడం అన్నది జరగని పని అండి. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని పిల్లలు నిజంగానే బాగా చదువుకునే పిల్లలు, ఆర్థిక పరంగా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఎవరు లేకుండా ఆపేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి ఏదో అంటే నేను పూర్తిగా నేను కూడా చెప్పను, నా వంత ఏమైతే కుదురుతుందో అది నేను చేయగలను వాళ్ళకి చెప్పడం అయితే జరిగింది. అది నేను చేయడం కూడా జరిగింది. అది నేను చేశాను కాదు, మళ్ళీ ఏంటంటే ఆ భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు అంతే. నాదైతే ఏం లేదండి. ఎందుకంటే నేను మళ్ళీ ఒక కంబ్యాక్ వస్తానని ఎప్పుడు అనుకోలేదు, మళ్ళీ ఇంత బిజీ అవుతానని అనుకోలేదు, ప్రేక్షకులు మళ్ళీ నన్ను ఇంత ఆదరిస్తారని కూడా నేను ఎప్పుడూ అనుకోలేదు. ఏమో ఆయన ప్లాన్స్ ఆయనకు ఉంటాయి కదండి. సో నన్ను నడిపిస్తున్నారు, నేను నడుస్తున్నాను. ఇందులో మన గొప్ప అనేది ఏం లేదండి. అమ్మ దొంగ సినిమా తర్వాత మీ కెరియర్ గ్రాఫ్ మలుపు తిరిగింది, మరి ఆ విశేషాల గురించి చెప్పండి. చాలా ఇంపార్టెంట్ మూవీ అండి నా కెరియర్లో. ఎందుకంటే యమలీల చేసిన తర్వాత బాగా పెద్ద బ్లాక్ బస్టర్ అయిన తర్వాత కూడా ఆఫర్స్ చూసారంటే అంతా మనకు చెప్తాను కదండి, ఆ మీడియం రేంజ్లో అట్లాగా కొత్త వాళ్ళు చిన్న ఒక అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తున్న ఆ బ్యానర్స్ వీళ్ళే అప్రోచ్ అవుతున్నారనమాట. ఆ టైంలో నాకు సాగర్ గారు, డైరెక్టర్ సాగర్ గారు, ఆయనకు కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఆ కరెక్ట్ టైంలో నాకు ఒక మూవీ అమ్మ దొంగ అనే మూవీ ఆయన నాకు ఆఫర్ చేశారు. సాగర్ గారు ఆ మూవీ ఆఫర్ చేసిన తర్వాతే కొంచెం పెద్ద పెద్ద మూవీస్, పెద్ద పెద్ద బ్యానర్స్ నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఆ మూవీ ఎప్పటికీ రుణపడి ఉంటాను సాగర్ గారికి కానివ్వండి. కెమెరామ్యాన్గా వాళ్ళ బ్రదర్ శ్రీనివాసరెడ్డి గారు మాకంతా ఎంతో ప్రాణమిత్రులు అన్నమాట. మిత్రులని చెప్పకూడదు, ఆయన పెద్ద ఆయన, కానీ ఆ ఫ్రెండ్లీ నేచర్ ఆయనది నేను ఎప్పటికీ మర్చిపోనండి. ఆ మూవీ చేసేటప్పటికి ఎంత ఒక 16 years అలా అనుకోండి, 15-16 years. నాకు కరెక్ట్గా తెలీదు ఎవరితో ఎలా మాట్లాడాలి, యాక్చువల్గా నడవడం, నించోవడం, ప్రతిదీ అండి. అంటే ఎవరైనా వస్తే పలకరించడం, దేని గురించి పెద్ద అవగాహన ఉండేది కాదు. శ్రీనివాసరెడ్డి గారు నాకు చాలా విషయాలు నేర్పించేవారు. సో అలాగా ఆ మూవీ ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ కృష్ణ గారు అగైన్. అంత పెద్ద ఆర్టిస్టు అండ్ పెద్ద ఆయన కూడా, నేనేమో చిన్నపిల్లని, నాకు అసలు భయంగా ఉండేది. ఎందుకంటే ఆయన అలా ఉండరు పాప, ఆయన అసలు పట్టించుకోరు కూడా, దేని గురించి పట్టించుకోరు తెలుసా అండి. ఇప్పుడు మనం ఇలా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చున్నాం అనుకోండి, సినిమా ఇండస్ట్రీలో అదొకటి ఉంది, ఇప్పుడు లేదనుకోండి. నేను వచ్చిన కొత్తలో కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చోకూడదు, ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే అసలు కూర్చోనే కూడదు, మార్నింగ్ రాగానే అందరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్పాలి, చాలా విషయాలు ఉన్నాయనుకోండి. అవన్నీ దాటుకుని వచ్చామా, అస్సలు ఏది పట్టించుకోరండి. వచ్చారా, ఆయన పని ఆయన చూసుకున్నారా, వెళ్ళిపోయారా. మీరు అడిగిన దానికి సమాధానం, లేదా ఆయన వెళ్ళిపోతారు. సెట్కి వచ్చారంటే డైలాగ్ చూసుకో, డైలాగ్ కూడా ఎలా తెలుసా, ఒక్కసారి చదివి వినిపిస్తే చాలండి, ఇలా ఎంత పెద్ద డైలాగ్ అయినా చెప్పేస్తారు. అలాగే డాన్స్ మూమెంట్స్, రిహర్సల్స్ ఒక్కసారి లేదు, రెండోసారి, మూడోసారి ఆయన చేసేస్తారు. ఎలాగో తెలీదు. మళ్ళీ లెజెండ్స్. మలయాళం సినిమాలో సురేష్ గోపి గారితో మీరు హీరోయిన్గా పనిచేశారు. ఆ సినిమాలో ఒక మర్డర్ కేస్కి మీరు ఒక క్లూని అందజేస్తారు. మరి అదే సమయస్ఫూర్తి మీరు నిజ జీవితంలో కూడా చూపిస్తూ ఉంటారా? కొంతవరకు సమయస్ఫూర్తిగా ఆలోచించడం అన్నది ఉందండి, కానీ అన్ని విషయాల్లోనా అని అడిగితే లేదండి. అంటే కొంచెం ఎమోషనల్ పర్సన్, కొంచెం సెన్సిటివ్గా కూడా ఉంటాను. అంటే అన్ని కలిపితేనే కదండి మనిషి.
ఎప్పుడు షార్ప్గా లేదా ఎప్పుడు నవ్వుతూ లేదా ఎప్పుడు కోప్పడుతూ ఎప్పుడు బాధపడుతూ అనేది ఉండదు. మన లైఫ్లో ఇట్ ఈస్ అ బండిల్ ఆఫ్ ఎమోషన్స్. ఆ సమయస్ఫూర్తిగా అనేది ఎలాగో ఉంటుందండి. ఎందుకంటే 14 ఏటి నుంచి మనం ఒక వర్కింగ్ ఉమెన్గా ఉన్నాం కాబట్టి సాధారణంగానే వర్కింగ్ ఉమెన్కి కొంచెం షార్ప్గానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళే చోటు, అక్కడ 10 మంది మధ్య పని చేయాలి, మనల్ని ఒక 10 మంది చూస్తున్నారు అన్నప్పుడు ఎప్పుడు కూడా అలర్ట్నెస్, ఒక షార్ప్నెస్ ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కడ నవ్వుల పాలు కాకూడదు ఫస్ట్. సెకండ్, ఎవరో ఒకరు ఒక మాట అనేయకూడదు మనల్ని అన్న జాగ్రత్త పడతాం కదండి. అందుకని అలా ఆ క్యారెక్టరైజేషన్ అయితే నాలోనే కాదు ప్రతి ఉమెన్లో, వర్కింగ్ ఉమెన్లో ఉంటుంది. బట్ నాట్ ఆల్ ద టైమ్స్ అండి. సమాజంలో సమానత్వం కోసం ఒక సోషల్ రెస్పాన్సిబుల్గా ఒక ట్రాన్స్జెండర్కి వాళ్ళ చదువు కోసం మీరు పోరాడారని విన్నాం. దాని గురించి మాకు చెప్పండి. అంటే సమానత్వం అన్నది మాటల్లో కానీ చేతలో చాలా తక్కువ అండి. ఆ విషయం మీద వస్తే ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా ఒక విషయానికి నేను స్పందించానండి. నా ఇన్స్టా పోస్ట్లో కూడా అది పెట్టడం జరిగింది. అంటే ఒక ట్రాన్స్జెండర్ అన్నమాట. ఆ అమ్మాయి మంచి మార్కులు సంపాదించింది. అది నాకు ఎవరు చెప్పారంటే చంద్రముఖి అని ఒక యాక్టివిస్ట్, ట్రాన్స్జెండర్స్ కోసం పనిచేసేటువంటి ఒక యాక్టివిస్ట్ చంద్రముఖి అని మీకు అందరికి కూడా తెలుసండి. అవును. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆవిడ ఒక ఎపిసోడ్లో ట్రాన్స్జెండర్స్తో ఒక ఎపిసోడ్ చేశామన్నమాట. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఎంత మంచి కళాకారులని ప్రజలకు చూపించాలన్న ప్రయత్నం అది. అవును. ఆ ఎపిసోడ్ చేసినప్పుడు చంద్రముఖి గారు నాకు పరిచయం అయ్యారు. మేము నంబర్లు షేర్ చేసుకున్నాం. ఆవిడ ఎప్పుడైనా మీకు ఏమైనా హెల్ప్ అంటే ఎస్పెషల్లీ చదువు, ఎడ్యుకేషన్ వైజ్గా ఏమైనా హెల్ప్ కావాలంటే మీరు నాకు కాల్ చేయండి అని చెప్పడం జరిగింది. ఆవిడ ఆ రోజు ఫస్ట్ నాకు కాల్ చేయడం కూడా దేని గురించి అంటే, ఇలా ఒక అమ్మాయి మంచి మార్కులు స్కోర్ చేసింది మేడం, మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా? తప్పకుండా చేస్తాను, చెప్పండి ఎంత అని చెప్పండి, ఏం కోర్స్ చెప్పండి చేద్దాం అన్నాను. ఆ తర్వాత ఆవిడ నుంచి కాల్ రాలేదండి. ఒక 1 వీక్ అయింది. అప్పుడు నేను కాల్ చేశాను. చేస్తే ఎలా చెప్పాలో తెలియలేదు మేడం, ఇస్తానని చెప్పారు, అడ్మిషన్ ఇస్తానని చెప్పిన వాళ్ళు ఈవిడి ట్రాన్స్జెండర్ అని తెలిసేటప్పటికి ఇవ్వమని చెప్పేశారు ఆ కాలేజ్లో అని అన్నారు. నాకు షాక్ అన్నమాట. అరే వేరే చోట ఆ సమానత్వం కానివ్వండి, లేకపోతే ఆ డిస్క్రిమినేషన్స్ అన్నీ ఉన్నాయంటే వాటి గురించి కూడా మనం పోరాడాలి. బట్ అది తర్వాత, ముందు బేసిక్ నీడ్ కదా ఎడ్యుకేషన్ అన్నది. అందులో మంచి మార్కు స్కోర్ చేసిన ఒక వ్యక్తికి అట్లాగ జరగడం ఏంటి? నాకు చాలా బాధేసింది. నేను చెప్పాను, చంద్రముఖి గారు మీరు రండి, మనమిద్దరం కలిసి ఒక లైవ్ చేద్దాం, లైవ్ చేసి అండ్ ఇది ఎంతవరకు మనం తీసుకెళ్ళగలమో అది తీసుకెళ్దాం, మీరు రండి అని చెప్పడం జరిగింది. ఆవిడ వచ్చింది, లైవ్లో మేము మాట్లాడాము, పోస్ట్ పెట్టాం. ఆ తర్వాత ఆ విషయం గురించి ఫాలో అప్ చేసినప్పుడు ఎవరైతే చదువుకుంటుందో వాళ్ళ ఆవిడ ఇది ఇంకా పెద్దది చెయ్యొద్దు, మా ఫ్యామిలీ దాకా తెలిస్తే ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు ఇది ఎందుకు మీడియా దాకా ఎందుకు వెళ్ళారని ఆవిడ ఫీల్ అవ్వడం జరిగిందంట. ఎవరు? ఆ చదువుకునే స్టూడెంట్. సో అక్కడితో మేము ఇంకా వదిలేయాల్సి వచ్చింది, ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేయకుండా ఆ మ్యాటర్ని వదిలేయాల్సి వచ్చింది. సో నాకు తెలిసినంత వరకు అండి, మిగతా ఏ చోటుకైనా వదిలేసేయండి, చదువు ఒక విషయంలోనైనా, ఎడ్యుకేషన్లో మాత్రమైనా సమానత్వం అన్నది తప్పకుండా రావాలి. వేరే దారి లేక, ఇంకేం చెయ్యాలో తెలియక మళ్ళీ 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 ఈ సొసైటీ వాళ్ళని ఆ పాడు కొంపలోని తోసేస్తుంది. అందులో వెళ్ళి పడేవాళ్ళు చాలామంది నిజంగా చదువుకుని ఉంటే ఈరోజు పెద్ద పెద్ద పోస్ట్లో కూర్చునే వాళ్ళుగా కూడా అయ్యి ఉండొచ్చు. సో వాళ్ళకి అవకాశాలు కూడా అందించకుండా, వాళ్ళకు ఒక ఎటు వెళ్ళడానికి ఒక దారి చూపించకుండా వేసేసి మళ్ళీ మనమే అంటున్నాం, అబ్బే వీళ్ళంతా వేస్ట్, వీళ్ళంతా బ్యాడ్, వీళ్ళంతా చెత్త కుప్ప అనే రేంజ్లో మనం ట్రీట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఏదో ఒక బతుకు తెరివి మనం చూపించాలి కదండి. దానికి ముఖ్యంగా కావాల్సింది చదువు. సో ఆ ఎడ్యుకేషన్ వాళ్ళకి దక్కాలన్న ఒక ఆశ అయితే మనసులో ఉంది. లెట్స్ సీ. మీకు రైటింగ్ పట్ల ఆసక్తి ఉందని విన్నాము, అలాగే డైరెక్షన్ పట్ల కూడా కొంచెం ఆసక్తి ఉందని విన్నాము. కాబట్టి అటువైపు ఏమైనా అడుగులు వేస్తున్నారా
వేసే ప్రసక్తి ఏమన్నా ఉందా? డైరెక్షన్ సైడ్ అంతా ఏమి ఇప్పుడిప్పుడులో లేదండి. కానీ స్టోరీ మీద కొన్ని స్టోరీస్ అయితే మనసులో ఉంది. అది కొన్ని సందర్భాల్లో రాయడం కూడా జరుగుతాయి. కానీ అవన్నీ సైడ్ బై సైడ్ మనకు ఒక వేవ్ లాంటిదన్నమాట. ఇప్పుడు మనం ఇదే ఇండస్ట్రీలో ఉన్నాం, ఇంతకాలం జర్నీ చేసాం. సో ఇవన్నీ ఆటోమేటిక్గా మనలో జరిగేటువంటి కొన్ని ప్రభావాలు అంతే. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దానికి ఒక రూపం అయితే రాలేదు. వచ్చినప్పుడు తప్పకుండా నేనే చెప్తాను మీకు. ఇప్పుడు కొత్తగా వచ్చే నటీనటులకి మీరు ఇచ్చే సలహా ఏంటి? వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అమ్మాయిలు వస్తున్నారు, ఆ జాగ్రత్తలేవో వాళ్ళు చెబితే మనం వినే స్టేట్లో ఉన్నాం, కానీ మనం చెప్పే అంత లెవెల్ అయితే కాదండి. వాళ్ళు ఇంకా ఇండిపెండెంట్గా ఉన్నారు. నేను చెప్పాను కదండి, మేము వర్క్ చేసినప్పుడల్లా మాతో ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు, పెద్దవాళ్ళని ఎవరో ఒకరు వచ్చేవాళ్ళని. ఇప్పుడు చూడండి, అందరూ వాళ్ళంతటా వాళ్ళే వస్తున్నారు, పని చేసుకుంటున్నారు, చక్కగా హ్యాపీగా వర్క్ చేసుకుని వాళ్ళ ప్లాన్స్ ఏదో వాళ్ళు చేసుకుని హ్యాపీగా వాళ్ళు చాలా ఇండిపెండెంట్గా, చాలా క్లవర్గా, మెచ్యూర్డ్గా ఉన్నారండి. మనం చెప్పాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇంకా చెప్పాలంటే మనం వాళ్ళతో పెంచుకోవాల్సింది ఏంటంటే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుని వాళ్ళకేవి విషయాలు తెలుసో అవి కూడా మనం నేర్చుకునే స్థాయిలోనే ఇంకా ఉన్నాం. సో ఇట్స్ బెటర్ ఆల్వేస్ టు బీ అ స్టూడెంట్. సో ఐఎమ్ ఎ స్టూడెంట్ ఆల్వేస్. చాలా బాగుందండి మిమ్మల్ని ఇలా కలవడం, మీతో బోల్డని విషయాలు మేము తెలుసుకున్నాం. నాకు కూడా అండి చాలా 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 హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్స్ ఫర్ ద ఇంటర్వ్యూ. ఇదండి ఈ వారం చెప్పాలనుంది కార్యక్రమం. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.